మనకి భారతదేశంలో చూసుకుంటే రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా. అయితే ఇప్పుడు దీని గురించే మహారాష్ట్ర ఎంపీ అయినటువంటి సుప్రియ సూలే గారు ఒక ఎన్డీటీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అయితే తను మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి తను అంటుంది ఏంటి అంటే, ఒక్కసారి మీరు ఈ రిజర్వేషన్ల గురించి ఆలోచించండి. మన దేశంలో రిజర్వేషన్లు అనేవి దేని పరంగా ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందుల పరంగా ఉన్నాయా? కాదు కదా. క్యాస్ట్ బేస్లో మన దగ్గర రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఇదే క్యాస్ట్లో కొంతమంది చూసుకుంటే ఒక క్యాస్ట్లో మరి మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంకొంతమంది వచ్చేసరికి అసలు సెటిల్ అవ్వకుండా పేదరికంలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. సో మరి వీళ్ళందరికీ కూడా ఒకే టైప్ ఆఫ్ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కరెక్టా? అసలు కాదు కదా. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలా. అదేంటంటే, ఇప్పుడు నేను ఎంపీ స్టేజ్లో ఉన్నాను కాబట్టి మరి మా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళే, దాని తర్వాత నేను మంచిగా ఎడ్యుకేషన్ ఉన్నదాన్నే. మరి మా పిల్లలకు వచ్చేసరికి మరి అటువంటి రిజర్వేషన్ అవసరం అంటే ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక మంచి స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మాకు రిజర్వేషన్ అవసరం లేదు. మరి ఇంకో పక్క చూసుకుంటే కనీసం మరి కొంతమంది తల్లిదండ్రులు చదువుకునేటువంటి స్టేజ్లో ఉంటారు, వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది ఉండేది. అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలి. సో కాబట్టి ఇక్కడ మరి క్యాస్ట్ పరంగా రిజర్వేషన్ అనేది తొలగించేసి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, మరి ఎవరైతే మరి పేదరికంలో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ రిజర్వేషన్లు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తనైతే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా విన్నారు కదా. మరి ఈ రిజర్వేషన్ టాపిక్ల గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మెయిన్గా తెలుసుకోవాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.